హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో న్యూ బోర్న్ మసాజ్ ఎలా చేపివ్వాలి, ఎందుకు చేపివ్వాలి అండ్ యూజెస్ గురించి తెలుసుకుందాం. మసాజ్ చేపివ్వకపోతే కాళ్ళు పగలబోతాయి, ముక్కు నడ్డిపోద్ది, ఇంకా ఏవేవో అపోహలు పెడుతుంటారు కదా పెద్దవాళ్ళు. ఇవన్నీ అపోహలు మాత్రమేనండి. అసలు ఎందుకు బేబీకి మసాజ్ చేస్తారంటే అకార్డింగ్ టు రీసెర్చ్ అండ్ సైంటిఫికల్‌గా తేలిందేంటంటే, ఇప్పుడు మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి కలిగే యూజెస్ వాళ్ళ ఫ్యూచర్‌కి కూడా బాగా హెల్ప్ అవుతాయనేది తేలిందనమాట. అంతే కాకుండా మసాజ్ చేపియడం వల్ల మదర్‌కి అండ్ బేబీకి గ్రేట్ బాండ్ ఫార్మ్ అవుతుందండి. ఇంకా చెప్పి ఎలా చేపివ్వాలనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడేంటంటే నేను తీసుకున్నది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ అండి. మీరు సాఫ్లవర్ ఆయిల్ ఆర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను హెడ్ నుండి స్టార్ట్ చేస్తున్నానండి. మసాజ్ చాలా జెంటిల్‌గా చేయాలి. గట్టిగా చేస్తే ఏదైనా పట్టుకునే అవకాశం ఉంటుంది. మసాజ్ చేసే ముందు నెయిల్స్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెడ్‌కి ఇలా చేయడం వల్ల బేబీకి మంచి రిలాక్సేషన్‌గా ఉంటుందండి. కళ్ళ నుండి ముక్కుకి ఇలా చేయడం వల్ల ముక్కు మంచిగా పొడుగవుద్ది. నడ్డి ముక్కు గాదసలకే అంటారు మనోళ్ళు. మంచిగా తయారైతది, కొచ్చగా తయారైద్ది అంటారు. బట్ ఇట్స్ ఎ గుడ్ ఫిజియోథెరపీ. కంటికి, ముక్కుకి మధ్య ఒక పైప్ లాంటిది ఉంటుంది. ఏడ్చినప్పుడు లేదా కంట్లో నీళ్లొచ్చినప్పుడు మనకి అప్పుడప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి గదా! ఆ కంట్లో ఉన్నవి ముక్కులోకి డ్రైన్ అవుతాయన్నమాట. అప్పుడే పుట్టిన బేబీస్‌కేంటంటే న్యూ బార్న్ బేబీస్‌కి ఆ పైప్ కొంచెం బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇలా చేయడం వల్ల కంట్లో నుండి వచ్చే ఊసుల నుండి అరికట్టొచ్చన్నట్టు. ఇంకా పెదవులు తుడుస్తలేరా, నల్లగైతున్నాయి అని అంటారు గదా! అసలు అప్పుడే పుట్టిన బేబీకి తుడచాల్సిన అవసరం లేదండి. అప్పుడే క్లీన్ అయిపోతాయి. వాళ్ళకి పాలివ్వగానే క్లీన్ అయిపోతాయి. అండ్ క్లీన్ చేయడానికి అక్కడ ఏమి ఉండదు కూడా. సో, కొందరు చెవుల్లో, ముక్కుల్లో, బొడ్లో నూనె వేస్తారు కదా అండీ! అలా వేయకూడదు అసలకి. నెక్స్ట్ వచ్చేసి మెడ నుండి చేతులకి ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల బేబీ మజిల్ స్ట్రెంత్ చాలా బాగుంటుంది. అండ్ మంచి ఎక్సర్సైజ్ చేసినట్టుగా అండ్ బేబీ రిలాక్స్ అయ్యి తొందరగా పడుకుంటారు. ఇంకా కొందరు పెద్దవాళ్ళు పాలు పిండాలి, లేకపోతే ఛాతీ పెద్దగా ఉంటది అంటారు గదా! యాక్చువల్‌గా అలా చేయడం వల్లనే పిల్లలకి సెప్టిక్ అవుద్దండి. సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకా పొట్టపై జెంటిల్‌గా వాళ్ళకి నొక్కితే ఏడవకుండా ఇలా ఈజీగా మసాజ్ చేయండి. ఇలా జెంటిల్‌గా హార్ట్ అండ్ యూ షేప్‌లో మసాజ్ చేయడం వల్ల వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా గ్యాస్ ఉన్నా కూడా పోద్ది. అండ్ కడుపు నొప్పి ఉన్నా పోద్ది అనమాట. అండ్ బేబీకి పాలు ఇచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తే పాలు కక్కేస్తారండి. ఇలా టమ్మీ మసాజ్ చేసేటప్పుడు ఫీడ్ ఇచ్చాకే కొద్దిసేపయ్యాకే స్టార్ట్ చేయండి. ఇంకా వచ్చేసి లెగ్స్ మసాజ్‌కొచ్చేసామండి మనం. 2 లెగ్స్‌ని కలిపి మసాజ్ చేయాలి. ఇందులో మనం పాటించాల్సిన ట్రిక్ ఏంటంటే, ఇలా అరిచేతిలో 2 మోకాళ్ళు ఫ్రంట్ ఫేస్ ఉండేలా పట్టుకొని బాగా జెంటిల్‌గా మసాజ్ చేయాలండి. ఇలా చేస్తే వాళ్ళకి బాగా రిలాక్స్‌గా ఉంటుంది. అండ్ అరికాళ్ళు, అరిచేతులు ఇలా నూనెతో రుద్దాలనమాట. అరికాళ్ళు, అరిచేతులనే కాదు ఎవ్రి పార్ట్ మసాజ్ చేపియడం చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ బ్యాక్ మసాజ్ అండి. నెక్స్ట్ బ్యాక్ మసాజ్‌కొచ్చేసాం. హెడ్‌కి హెడ్‌కి ముందే మసాజ్ చేయడం వల్ల హెడ్‌కి ఏమైనా ఎక్స్‌ట్రా ఆయిల్ ఉన్నా కూడా మెడ వరకి జారుతుందనమాట. ఇక్కడ ఇలా నెక్‌ని బాగా మసాజ్ చేయాలి. నెక్ టు ఇలా స్పైనల్ కార్డ్‌కి బాగా తిమ్మడాలనమాట. బాగా ఇలా బాగా మంచిగా తిమ్ముతూ ఉంటే వాళ్ళు బాగా రిలాక్స్‌గా అవుతారనమాట పిల్లలు. చేతులు ఇలా వెనక్కి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే పట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బోన్స్ చాలా డెలికేట్‌గా ఉంటాయి కదా! ఇలా ఒక 3-5 టైమ్స్ చేయండి. ఇంకా అప్పుడు చెప్పినట్టుగా అరిచేతులను 2 కలిపి మసాజ్ చేయాలని చెప్పాను గదా! సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇంకా పిల్లలు ఊంబులో ఉన్నప్పుడు కాళ్ళు ఎప్పుడు ముడుచుకొనే ఉంటారు కదా! ఇలా చేయడం వల్ల స్ట్రెయిట్‌గా పెట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది. రోజు పిల్లలకి ఇలా మసాజ్ చేపియడం వల్ల క్రమం తప్పకుండా మసాజ్ చేపియడం వల్ల మైక్రోబయామ్ డెవలప్‌కి బాగా యూజ్ అవుతుంది. అంతే గాకుండా మనం మసాజ్ చేపిచ్చేటప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది స్కిన్‌కి బాగా ఎగ్గి ఆ స్కిన్‌లో ఉన్న మైక్రోబయామ్ గ్రోత్‌కి మనం ఆహ్
హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ మైక్రోబయామ్ బాగా డెవలప్ అయ్యి ఇమ్యూనిటీ సిస్టమ్‌కి తోడ్పడుతుంది. అండ్ ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ కాకుండా ఇలాంటి ఒక్కటే కాదండి. చెప్పుకోవడానికి ఎన్నో యూజెస్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తే వీడియో లెంతీ అయిపోతది కాబట్టి వాటికున్న మెయిన్ యూజెస్ ఈ వీడియోలో చెప్పానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ మసాజ్ ఎలా చేపివ్వాలో అనే తెలియని న్యూ మామాస్‌కి హెల్ప్ అవుతుంది. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై మై న్యూ మామాస్.